ఒక 2 ఇయర్స్లో మాస్టర్స్ కంప్లీట్ చేస్తా, ఇంకొక 2 ఇయర్స్లో జాబ్ చేస్తే చాలు, అబ్రాడ్ సెటిల్ అయిపోవచ్చు. అప్పట్లో అందరి ఫీలింగ్ ఇదే కెనడా గురించి. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ కంప్లీట్గా మారిపోయింది. పిఆర్కి ప్రెసెంట్ రెస్ట్రిక్షన్స్ బాగా పెరిగిపోయాయి. ఫండ్స్ అంటున్నారు, కెనడియన్ ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ అంటున్నారు. ఈజీగా పిఆర్ వచ్చే కెనడాకే ఎలా ఉంటే ఇంకా మిగిలిన కంట్రీస్ పరిస్థితి ఏంటి? అన్ని డిస్కస్ చేద్దాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు కనుక అబ్రాడ్ ప్లానింగ్ లో ఉంటే యూఆర్ అట్ ద రైట్ ప్లేస్. అబ్రాడ్ రిలేటెడ్ ప్రాసెస్, అప్డేట్స్, వీసా టిప్స్ ఇలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం. వీటన్నిటికీ బదులుగా మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఆ బెల్ ఐకాన్ ని కూడా ఆన్ లో పెట్టుకుంటే మేము వీడియో పెట్టగానే మీ వరకు వచ్చేస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే మనకు తెలిసిన కెనడా, యుఎస్, ఆస్ట్రేలియా, యూకే ఈ టాప్ కంట్రీస్ అన్నిటిలో పిఆర్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏ ఫ్యాక్టర్స్ బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి, కంట్రీ వైజ్ మాట్లాడుకుందాం రండి. నెంబర్ 1 కెనడా. కెనడాలో పిఆర్ కి కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది, ఎస్పెషల్లీ ఇండియన్స్ మధ్య. సో కట్ ఆఫ్ స్కోర్స్ కూడా బాగా పెంచేశారు. ఎక్స్ప్రెస్ ఎంట్రీలో సిఆర్ఎస్ స్కోర్ ఇంతకు ముందు 460 to 470 ఉంటే సరిపోయేది. బట్ ఇప్పుడు 490+ పక్కా కావాలంటున్నారు. కెనడా గవర్నమెంట్ ఐఆర్సీసీ 2024-2026 ప్లాన్ ప్రకారం పిఆర్స్ కి చాలా లిమిట్స్ పెట్టేశారు. కెనడియన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అండ్ ఫ్రాంకోఫోన్ అదే ఫ్రెంచ్ స్పీకింగ్ అప్లికెంట్స్ కి ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నారు. ఇప్పుడు పిఆర్ కి జాబ్ ఆఫర్స్ ఆర్ కెనడా ఎడ్యుకేషన్ లేకుండా అప్లై చేసి కూడా వేస్టే. వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా కెనడియన్ ఉంటేనే వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. పిఆర్ కొంచెం ఈజీ అవుతుంది. ఐఆర్సీసీ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అని, ఫండ్స్ ప్రూఫ్ అని, ఐఎల్ స్కోర్ అని ఇలా చాలా వాటిని స్ట్రిక్ట్ గా చెక్ చేస్తున్నారు. చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కూడా రిజెక్ట్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నెంబర్ 2 యూఎస్ఏ. గ్రీన్ కార్డ్ కి ప్రెసెంట్ వెయిటింగ్ లిస్ట్ మామూలుగా లేదు, ఎస్పెషల్లీ మన ఇండియన్స్ కి. ఒకవేళ ఇప్పుడు మీరు అప్లై చేస్తే మీ గ్రీన్ కార్డ్ రావడానికి 10 to 15 years పడుతుంది. ప్రెసెంట్ అయితే ఓన్లీ H1B వీసా హోల్డర్స్ ఆర్ సిటిజన్ రిలేటివ్స్ కి ఎక్కువ ప్రయారిటీస్ ఇస్తున్నారు. లాటరీ సిస్టమ్ లో H1B రాకపోతే యూఎస్ఏలో లీగల్ గా అక్కడ ఉండడం కూడా కష్టమే. ట్రంప్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయిన యాంటీ ఇమిగ్రేషన్ పాలసీస్ ఇంకా కంప్లీట్ గా రివర్ట్ కూడా కాలేదు. డిపెండెన్స్ కి వర్క్ రైట్స్ కూడా లిమిటెడ్ చేశారు. నెంబర్ 3 యూకే. యూకేలో PSW వీసాతో 2 years టైం ఉంటుంది. బట్ దాని తర్వాత జాబ్ రాకపోతే ఇంటికి వచ్చేయాలి. ఇంకా మీరు 38,700 pounds per year సంపాదిస్తేనే PSW ఇస్తారు, లేకపోతే పిఆర్ కి చాలా కష్టం. యూకేలో 5 years కంటిన్యూస్ గా అక్కడ ఉంటే పిఆర్ ఇష్యూ చేస్తారు, బట్ దట్ టు విత్ అ వ్యాలిడ్ జాబ్. నెంబర్ 4 ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా పిఆర్ కి బేసిక్ గా 65 points ఉండాలి. బట్ రీసెంట్ టైంలో 90+ points ఉంటేనే ఫాస్ట్ అప్రూవల్స్ అవుతున్నాయి. ఏజ్, ఐఎల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ అన్ని క్రైటీరియాల్లో టాప్ స్కోర్ పక్కా ఉండాలి. సాఫ్ట్వేర్, హెల్త్ కేర్, సివిల్, ఎలక్ట్రికల్ ఎక్సెట్రా ఇలా కొన్ని జాబ్స్ మాత్రమే ప్రెసెంట్ డిమాండ్ లో ఉన్నాయి. స్టేట్ స్పాన్సర్షిప్, 190 వీసా ఆర్ రెగ్యులర్ వీసాస్ 491 కావాలి అంటే ఆ స్పెసిఫిక్ ఏరియాలో సెటిల్ అయి ఉండాలి. ఇలా అన్ని దేశాల్లో పిఆర్ ప్రెసెంట్ బాగా టైట్ అవుతున్నాయి. సో కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందే మీరు వీటన్నిటిని కూడా కన్సిడర్ చేయాలి. మీ అందరి కోసం మా టీం బాగా రీసెర్చ్ చేసి నెక్స్ట్ 3 years కి ఏ కంట్రీస్ లో పిఆర్ రూల్స్ ఫ్లెక్సిబుల్ గా ఉన్నాయో మొత్తం లిస్ట్ తీసి పెట్టాం. అది మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాము, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వరకు వీడియో చూసారంటే అబ్రాడ్ రిలేటెడ్ మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు దొరికిందని అనుకుంటున్నా. ఇలా నిజాలు చెప్తూ అబ్రాడ్ గురించి ఇంత క్లారిటీతో వీడియోస్ మేము తప్ప ఎవరు చేయరు. సో ఇప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ ని కూడా ఆన్ లో పెట్టుకుంటే టైం టు టైం అప్డేట్స్ తెలుసుకోవచ్చు. మీకు అబ్రాడ్ స్టడీస్ రిలేటెడ్ గా ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ కి వచ్చేయండి, క్లియర్ గా మాట్లాడుకుందాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.